అనిపించిందండి. సో నాకు నచ్చి గ్రీన్ కలర్ కూడా ఆర్డర్ చేశాను. ఇది మాత్రం స్టోను, ఇది అంతా వర్క్. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. సో నాకు ఈ బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది లాస్ట్ ఈ బ్లౌజ్ వేసుకున్న ప్రతిసారి బ్లౌజ్ బాగుందని కాంప్లిమెంట్స్ అయితే వచ్చేవండి. నా సేమ్ కాస్ట్ ఉంది, సరే అమెజాన్లో ట్రై చేద్దాము. మీ రెడ్ కలర్ కూడా వర్క్ చాలా బాగుందండి. ఇలా బాగా నచ్చి ఉన్న వాటిలోనే వేరే కలర్ అయితే ఆర్డర్ చేశానంటే ఎంత బాగా నచ్చిందో ఆలోచించండి. అండ్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా 4 or 5 రివ్యూ చేశాను. సో పింక్ అండ్ రెడ్. హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా సెలెక్షన్. టుడే మీకు మంచి బ్లౌజెస్ అయితే రివ్యూ చూపిస్తానండి. ఇవి వచ్చేసి నేను ఒకటి మీషో నుంచి అండ్ ఇంకొకటి అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ గ్రీన్ కలర్ చూపిస్తాను, ప్యారెట్ గ్రీన్ కలరు. ఈ వర్క్ అయితే నిజంగా చాలా బాగుందండి. యాక్చువల్లీ సేమ్ బ్లౌజు కలర్ వేరండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను పింక్ కలరు. నాకు చాలా బాగా నచ్చింది. చాలా హెవీ వర్క్ బ్లౌజ్లో అనిపించింది, చాలా రీజనబుల్ అనిపించిందండి. సో నాకు నచ్చి గ్రీన్ కలర్ కూడా ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే వర్క్ రియల్లీ ఆసమ్ ఉందండి, చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సిల్వర్ వర్క్తో వచ్చింది బ్లౌజ్ మొత్తము. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయండి. అండ్ బ్యాక్ నెక్ కూడా మనకి వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ కూడా మనకి ఈ విధంగా వర్క్ వస్తుంది. అండ్ ప్యాడెడ్ బ్లౌజ్ అండి. లోపల లైనింగ్ వచ్చేసి సిల్క్ టైప్ లైనింగ్ ఇచ్చారు, బాగానే ఉంది, పర్లేదు. మరి అంత తక్కువ క్వాలిటీ లాగా అయితే ఏం లేదండి, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఈ వర్క్ అయితే నిజంగా చాలా బాగుందండి. హెవీ వర్క్ బ్లౌజ్ లాగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా రీజనబుల్ అనిపించింది. ఇలాంటి వర్క్ మనం బయట చేయించుకోవాలంటే 1100-1200 ఈజీగా అవుతుంది. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. సో అందుకని ఇదే డిజైన్లో సేమ్ బ్లౌజు కలర్ వేరండి, గ్రీన్ కలర్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి, చాలా రీజనబుల్ అనిపించిందండి ఆ ప్రైస్కి. బట్ ఏంటంటే డార్క్ కలర్ మీద అయితే వర్క్ ఇంకా హైలైట్ అయ్యింది. ఇది లైట్ కలర్ కాబట్టి మీకు అందుకే తెలియట్లేదు. ఇక్కడ పింక్ కలర్ మీద చూడండి, ఇంత బ్లూ కలర్ మీద కూడా చాలా బాగుంది వర్క్ అనేది. సో నాకు ప్యారెట్ గ్రీన్ కలర్ కావాలి కాబట్టి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను. సో వర్క్ అయితే చాలా చాలా నీట్గా ఇచ్చారు. ఇక్కడ చూసారా, ఫ్లవర్తో ఈ విధంగా వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్తో వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర వర్క్ చూపిస్తానండి. చాలా నీట్గా అయితే ఉందండి. మధ్య మధ్యలో అక్కడక్కడ స్టోన్ స్టిక్ చేశారు. ఇది థ్రెడ్తో వర్క్. ఇది మాత్రం స్టోను, ఇది అంతా వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి. సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి. సో లాస్ట్ టైం ఈ బ్లౌజ్ నచ్చి నేను సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ అయితే ఆర్డర్ చేశాను. సేమ్ అమెజాన్ కూడా అంతే. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఈ బ్లౌజ్ రివ్యూ చేశాను కదండి, స్ట్రెచబుల్ బ్లౌజ్. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ అయితే నాకు బ్లౌజ్ కంఫర్ట్ ఉండేసరికి దీనికి మ్యాచింగ్ సారీసే వేర్ చేస్తున్నాను నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈ బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది లాస్ట్ టైం నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. చాలా బాగుందండి ఈ బ్లౌజ్ వేసుకున్న ప్రతిసారి బ్లౌజ్ బాగుందని కాంప్లిమెంట్స్ అయితే వచ్చేవండి. నాకు కూడా వేసుకున్న ప్రతిసారి చాలా కంఫర్ట్ అనిపించింది. సో అందుకని సేమ్ కైండ్లో సేమ్ డిజైన్ అండి, కలర్ వేరు, రెడ్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి. ఎందుకంటే మీషోలో కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. అంతకుముందు నేను కొన్నప్పుడు చాలా తక్కువ ఉంది, ఇప్పుడు 100 రూపీస్ అయితే పెరిగింది. సో సేమ్ కాస్ట్ ఉంది, సరే అమెజాన్లో ట్రై చేద్దాము. మీషో అండ్ అమెజాన్లో సేమ్ ప్రైస్ ఉంది, ఇంకా అమెజాన్లోనే ఒక 20 రూపీస్ అట్లా తక్కువ ఉంది. సో అందుకని నేనైతే అమెజాన్లో ట్రై చేశానండి. రెడ్ కలర్ బ్లౌజు. ఈ బ్లౌజ్ నేను వాష్ చేశాను, ఎలాంటి కలరు పోలేదండి. సో ఎవరికైనా నచ్చితే హ్యాపీగా తీసుకోండి. చాలా కంఫర్ట్ ఉంది. మెయిన్ కంఫర్ట్ ఉంటే మన బ్లౌజ్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ వేసుకుంటాము, పట్టేసినట్లు గుచ్చుకున్నట్లు ఉంటే చాలా ఇరిటేటింగ్గా అనిపించి ఫంక్షన్ అయిపోయాక ఎప్పుడు ఫంక్షన్ అయిపోతుందా, ఇంటికి వచ్చి ఎప్పుడు చేంజ్ చేసుకుందామా అనిపిస్తుంది. అదే బ్లౌజ్ చాలా కంఫర్ట్ ఉండి లైట్ వెయిట్ సారీ వేర్ చేసినప్పుడు అయితే ఎంతసేపు అయినా సారీ ఉంచుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఈ బ్లౌజ్ నాకు స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. సో అందుకని ఇందులోనే రెడ్ కలర్ అయితే ఆర్డర్ చేశానండి, చూపిస్తాను.
సో మ్యాచింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. రెడ్ కలర్ కూడా వర్క్ చాలా బాగుందండి. మనకి హ్యాండ్స్ కింద ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ కింద పెట్టించారు. నిజంగా హ్యాండ్స్కి వర్క్ వచ్చేసరికి హెవీగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. బాడీ మొత్తం ప్లెయిన్ వచ్చింది, అంటే ప్లెయిన్ అంటే మరీ ప్లెయిన్ కాదు, చిన్న చిన్న డిజైన్స్ కింద వచ్చింది థ్రెడ్తో. రౌండ్ నెక్ వస్తుందండి. స్ట్రెచబుల్ బ్లౌజ్. మెయిన్ నాకు ఈ హ్యాండ్స్తోనే బ్లౌజు మంచి లుక్ వచ్చింది, అందుకే తీసుకున్నానండి. సో నాకు చాలా బాగా నచ్చి ఉన్న వాటిలోనే వేరే కలర్ అయితే ఆర్డర్ చేశానంటే ఎంత బాగా నచ్చిందో ఆలోచించండి. సో మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి, నాకు చాలా బాగుంది కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ బ్లౌజ్ అయితే మీరు వేర్ చేయండి. అసలు స్ట్రెచబుల్ బ్లౌజ్ ఎంత కంఫర్ట్ ఉంటుందా అనిపించిందండి. ఫస్ట్ టైం నేను మీషోలో ట్రై చేశాను స్ట్రెచబుల్ బ్లౌజ్, చాలా కంఫర్ట్ అనిపించి ఇంకా స్ట్రెచబుల్ బ్లౌజెస్ చూశాను. అండ్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా 4 or 5 రివ్యూ చేశాను. మిస్ అయితే చెక్ చేయండి, లింక్ కామెంట్లో పిన్ చేస్తాను. సో స్పెషల్లీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది, నేను హైలీ రికమెండ్ చేస్తానండి. ఇక్కడ హ్యాండ్స్ కూడా కింది విధంగా ప్లీట్స్ వస్తుంది. మనం ఇది ఏంటంటే పార్టీస్ కూడా వేసుకుని వెళ్ళొచ్చండి. ఈ బ్లౌజ్ మంచి లుక్ వస్తుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ పార్టీస్ కూడా వేసుకోవచ్చు, హెవీ లుక్ వస్తుంది. కంఫర్ట్ అండ్ హెవీ లుక్ కావాలనుకుంటే డెఫినెట్లీ పర్చేజ్ చేయొచ్చండి. సో పింక్ అండ్ రెడ్ ఆల్రెడీ వాష్ చేసాను, ఎలాంటి కలరు పోలేదు. సో నాకు చాలా బాగా నచ్చైతే ఇంకొకటి కూడా ఆర్డర్ చేశానండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాము. బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు పర్చేజ్ చేస్తే ఎలా వచ్చాయో కూడా నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు కీప్ వాచింగ్. అండ్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం. బాయ్ బాయ్.